డైరెక్ట్ ఓటీటీలోకొచ్చిన మట్టి కుస్తీ. కాదు, కాదు, కాదు. థియేటర్‌లోకొచ్చి తెలుగులో రాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోకొచ్చిన మట్టి కుస్తీ అనమాట. తమిళంలో గట్టా కుస్తీ. ఆల్రెడీ మనకు మట్టి కుస్తీ తెలుగులో అవైలబుల్ ఓటీటీలో కాకుండా డైరెక్ట్ థియేటర్‌లో రిలీజ్ అయింది. కానీ మట్టి కుస్తీ 2 ఏదైతే ఉందో అది అసలు నాకు తెలిసిన తెలుగులో థియేటర్‌లో రిలీజ్ కాలే. డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిందనమాట. నేను చూసినా బాగుంది. పర్లేదు. బాగానే ఉంది. ఫస్ట్ ఉన్నంత మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయిందనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మట్టి కుస్తీ అని చూపించి మొత్తం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాండింగు పర్లేదు బాగానే చూసి. కానీ ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఒక 20 మినిట్స్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. లాస్ట్ క్లైమాక్స్‌లో జస్ట్ ఒక 3 మినిట్స్‌లో హీరోయిన్ జర్నీ అంతా చూపించడం. వీళ్ళ బాండింగ్ చాలా అంటే బలంగా చూపించడం అనేది కొంచెం మైనస్ అనుకోవచ్చు, ప్లస్ అనుకోవచ్చు. 75% మైనస్ లాగా అనిపిస్తది. కాకపోతే బాగానే ఉంటది. చూసేవాళ్ళు కొంచెం మనం ఏది రీల్స్ చూస్తున్నామో మనోడు ఒక టీచర్‌ని ఎత్తుకొని, బిడ్డని ఎత్తుకొని డాన్స్ చేసేది అవి గాని కొంచెం ఫన్నీగా బాగానే ఉంటాయి. కాకపోతే మైనస్ అదే చెప్తున్నా కదా! హీరో లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్‌లో గాని హీరోయిన్ కెరియర్ మీద ఫోకస్ చేసుంటే ఇంకా బాగా అనిపించేది నాకైతే. ఓవరాల్‌గా చూడదగ్గ మూవీ అనమాట. మట్టి కుస్తీ, గట్టా కుస్తీ ఏదైతుందో చూడదగ్గ మూవీ. విష్ణు విశాల్ గాని, తర్వాత హీరోయిన్ పేరు ఏదో సరే మర్చిపోయినా. తర్వాత విషయం గాని మీకెవరైతే చూడలేదో ఒకసారి ఎళ్లి లుక్ ఎయ్యండి. అబ్బా! బాగానే ఉంది. ఒకవేళ ఎవరైనా చూసిర్రు మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చూడకపోయినా మళ్ళీ కామెంట్ చేయండి. నేను ఎలా చెప్తున్నా మీకు తెలియాలి కదా!